విశేషాలకు స్వాగతం. దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను ఓసారి చూసినట్లయితే గడిచిన 24 గంటల్లో దేశమంతటా వాతావరణం పొడిగా ఉంది. వాయవ్య భారత రాష్ట్రాల నుంచి వీస్తున్న పొడిగాలుల వల్ల మధ్య భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్య మహారాష్ట్రలో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. రానున్న 24 గంటల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వానలు కురిసే అవకాశాలున్నాయి. తెలంగాణ విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో రాష్ట్రం మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఆకాశం మేఘావృతమై పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతున్నాయి. ఇక రాగల 24 గంటల్లో రాష్ట్రం అంతటా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 24%గా ఉంటుంది. వరంగల్లో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 25%గా ఉండొచ్చు. కరీంనగర్లో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 22%గా ఉంటుంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 34%గా ఉండొచ్చు. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే ఆదిలాబాద్లో 37 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 37, నిజామాబాద్ 35, ఆదిలాబాద్ 37, రామగుండం 34, భద్రాచలంలో 35 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ చెదురుముదురుగా వర్షాలు కురిశాయి. అత్యధిక వర్షపాతం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు అటు ఇటుగా నమోదవుతూ వేడి గాలులు వీస్తున్నాయి. రాగల 24 గంటల్లో కూడా రాష్ట్ర వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండదని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 51%గా ఉండే అవకాశం ఉంది. విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 32%గా ఉంటుంది. కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 25%గా ఉండొచ్చు. తిరుపతిలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడి 27%గా ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో గరిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే నందిగామలో 38 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 38, కర్నూలు 36, కాకినాడ 34, బాపట్ల 34, నెల్లూరులో 37 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న వాతావరణ పరిస్థితులు. రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.